सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु भरद्वाज महाराज की जय। सद्गुरु श्री मिलर महाराज की जय। गुरुदेव सद्गुरु श्री साईनाथ యొక్క సాన్నిధ్యంలో ఆచార్య ఎకరా భరద్వాజ మాస్టర్ గారి యొక్క మార్గ దర్శనంలో సాగుతున్న ఈ సత్సంగ ప్రక్రియలో ఈరోజు నాయుడుపేటలో టిబెట్ యోగి బిల్లారప్ప గురించి, వారి జీవిత విధానం గురించి, వారి ఆధ్యాత్మికతలో ఆ స్థితి పొందడానికి చేసిన కృషి గురించి వివరించుకుంటున్నాం. ఇక్కడ కృషివరుడు అనే పదం వాడా ఇంతకుముందు. కృషివరుడు అంటే రైతు. ఈ సంవత్సరం అతివృష్టి, వచ్చే సంవత్సరం మానడు. వచ్చే సంవత్సరం అనావృష్టి, అవతల సంవత్సరం మానడు. మానకాడ రైతు ఏమన్నా ఈ సంవత్సరం పండలే అట చెప్పి వచ్చే సంవత్సరం నాటకుండా గమలుంటాడా? పంట పండింది, వర్షం వచ్చి మునిగిపోయింది, అవతల సంవత్సరం పంట వేయకుండా ఉంటాడా? మన జీవితంలో కూడా అలవించుకోవాలి. మొట్టమొదట మనకి కనిపించే గురువు ఎవడయ్యా అంటే రైతు. ఆ రైతు ఆటుపోటలకి అన్నిటికీ తట్టుకొని వ్యవసాయం ఏం చేసుకుంటాడో, మన జీవితంలో జరిగే ఆటుపోట్లకి అన్ని కూడా తట్టుకొని నిలబడగలిగితే అది మానవ జీవితము. జీవిత సాక్షాత్కారం అనే పదం, ఆత్మ సాక్షాత్కారం పదం అర్థం. ఇక్కడ ఆత్మ సాక్షాత్కారం అంటే జీవిత సాక్షాత్కారం. ఎలా జీవించాలో తెలుసుకోవడమే సాక్షాత్కారం. సాక్షాత్కారం అంటే అర్థం ఏంటి? సాక్షాత్కారం పరమాత్మలో. సాక్షాత్కారం అంటే దర్శించడము. ఇక్కడ ఏమండి? ఆత్మ సాక్షాత్కారం, జీవిత సాక్షాత్కారం. జీవితాన్ని దర్శించడమే ఆత్మ సాక్షాత్కారం. జీవితాన్ని దర్శించడం అంటే ఏమిటి? జీవితం అంటే ఏమిటి? ప్రశ్న వల్ల ఇక్కడ జీవితం అంటే ఆనందము. ఎవడైతే ఆనందం ఉంటాడో వాడు జీవితంలో స్థిరపడినట్టు, ఆస్వాదించినట్టు. సుఖం వేరే, సంతోషం వేరే, ఆనందం వేరే. తేడా అని చెప్పండి. సుఖము, సంతోషము, ఆనందం ఒకటేనా? వేరు వేరేనా? ఎలా వేరు వేరు? పదాలు వేరు, అందుకని వేరు వేరు అంటున్నామా? భావం ఉందా? సుఖం అంటే శరీరానికి సంబంధించినది, సంతోషం అంటే మనసుకు సంబంధించింది, ఆనందం అంటే హృదయానికి సంబంధించింది. సుఖానికి సంతోషానికి వ్యక్తులు కావాలి, వస్తువులు కావాలి, పరిస్థితులు కావాలి. ఆనందానికి ఈ మూడు అవసరం. ఈ మూడు అవసరమైన స్థితే తెలుసుకొని దానిలో అనుసంధానం చేసుకొని అనుభూతి పొందడమే జీవిత సాక్షాత్కారం. అదే నిజమైన బుద్ధత్వం అన్నా, అదే నిజమైన యేషిజం అన్నా, అదే నిజమైన ప్రవర్తన సూఫీ విధానం అన్నా, అదే నిజమైన కృష్ణతత్వం అన్నా, అదే నిజమైన రాముని ధర్మం అన్నా, అదే ధర్మమైన సాయినాథుని యొక్క విధానమైన. వీరంతా పక్కన పెడదాం. అదే నిజమైన జీవితం అబ్దుల్ కలాం, అదే నిజమైన జీవితం స్వామి వివేకానంద, అదే నిజమైన జీవితం మహాత్మా గాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్. వీళ్ళందరి జీవితాలు మనం చూసుకోగలిగితే వాళ్ళు జీవితాన్ని సాక్షాత్కరింపు చేసుకున్నారు, చిరస్మరణయ్యారు. అది ఆనందానికి సూత్రం. దానికోసం వెతుకులాడబడ్డాడు మిల్లరప్ప. అది కష్టాలు పడడం కాదు, కష్టాలు కట్టడం కాదు, శిక్షణ ఇవ్వడం. ఆ శిక్షణని వరంగా తీసుకున్నాడు మిల్లరప్ప. ఎందుకంటే తనని ప్రారంభం తీసుకున్నాడు. ఇంకా ఆ ప్రారంభం పోవాలంటే దాన్ని సంతోషంగా స్వీకరించాలి. ఆ ఒక్క వాక్యంలో మన జీవితం అందించుకోవాలి. నాకు ఇది నష్టం వచ్చింది, దీలా పడకూడదు. ఎందుకు నా ప్రారంభమే కదా, నేను చేసుకున్నదే కదా. ఇద్దరు డీలా పడడం, అది వినాలని చెప్పడం. డీలా పడి ఉంటే ఆ గురువు వదిలిపోయింటాడు. వాళ్ళ గురువు ఎవరు? మార్పా గారు. వదిలిపోయి ఉండాలి. కానీ తన జీవిత లక్ష్యం ఒకటే, అతీతమైన ఆనందాస్థితిని పొందడము.
ఆ అన్వేషణలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎంత కష్టం వచ్చినా దాటుకుని వెళ్ళాడు. మిలారప్ప జీవితం అంతా ఒక చిన్న జీవితో పోల్చుకోవచ్చు. చిన్న ఆ జీవి ఏదంటే చీమ. ఇదంతా చీమ. చీమ పోతుంటే ఒక చిన్న పొలం అడ్డువేయండి, వెనుదిరుగుతుందా? రేపు వేసి చూడండి, వెనుదిరుగుతున్నారు, వేసి చూడండి. మీరు ఎక్కడానికి ప్రయత్నం చేస్తుంది, వీలు కాదు, పక్కనే దాడుతుంది. జీవితం అంతే, మహాత్మ జీవితం అంతే. ఆ చీమ గురువు. ఇక్కడ గురువు అని చెప్పాను, వ్యక్తి కాదు, రూపం కాదు, వ్యక్తిత్వము. అందుకని ఈతడు మిలారప్ప గారు ఆహారం లేకపోయినప్పటికీ కూడా నరసంతార దూరంగా ఉన్నాడు. ఎందుకంటే ఆ మనుషులతో కలిస్తే ఆ భావాలు నా ధ్యానానికి, ఇక్కడ ధ్యానం అంటే ఎరుకని అర్థం అండి. ఇక్కడ ధ్యానం అంటే కళ్ళు మూసుకోవడం, జపమాల తిప్పడం మాత్రం కాదు. నిరంతరం ఎరుకులో ఉండడమే ధ్యానానికి గుర్తు. ది ప్లస్ యానము ధ్యానము. ది అంటే బుద్ధి, యానం అంటే ప్రయాణము. బుద్ధి అంటే ఏమిటి? జ్ఞానము. బుద్ధి లేనివాడా అంటాం, అంటే జ్ఞానం లేని అంటాం. నిరంతరం జ్ఞానంలో ప్రయాణం సాగించడమే ధ్యానం. ఆ భావాన్ని ఇక్కడ జీవితం అంతా అర్థమవుతుందండి. ఇలా సాధన చేసుకుంటూ ఊరికి దూరంగా ఉంటూ, అడవిలో ప్రయాణం సాగించి, ఒక గుహలో ఉంటూ, ఆహారం లభించకపోతే అక్కడున్న పిచ్చి మొక్కలు వండుకొని తింటూ ఒళ్ళంతా పచ్చగా అయిపోయింది, ఎముకలు కూడా కనబడతాము. అయినా సరే తన లక్ష్యం మీద గురి తప్పలే. ఏదా శరీర విధంగా అయిపోతూ ఉందే, ఆహారం లేదే అనే భావన రాలే, గుర్తు కూడా రాలే. ఎందుకంటే లక్ష్యం ఏంటి? దాన్ని సాధించాలి. అతీతమైన ఆధ్యాత్మిక స్థితిని సాధించాలి. ఇక్కడ ఆధ్యాత్మిక అంటే పూజలు కాదండి, గుళ్ళు గొప్పలు తిరగడం కాదు. మనం సంస్కరించుకోవడమే ఆధ్యాత్మికత. మనం సంస్కరించుకునే ఆధ్యాత్మికత బోటకం. అవి తెలియజెప్పడమే భరద్వాజ మహర్షి యొక్క ఉద్దేశం. ప్రదర్శన చేయబాకండి, కపటాలు వద్దు, వాస్తవంలోకి రండి అని అనేక మంది మహాత్మ గ్రంథాలు మాస్టర్ రాశారు. ఈయన ఆ పచ్చగడ్డి, ఆ పచ్చ మొక్కలు తింటూ ఒళ్ళంతా మన పచ్చగా తిరిగిపోతే అట్లా ఉంటుంది, దెయ్యమని ఉంటాడు. అలా ఉన్నప్పుడు ఒక గుంపు అడవిలోకి ప్రవేశించింది. ప్రవేశించిన తర్వాతనే అది చూశాడు, గుడ్డలా సరిగా లేదు, ఏదో కళ్ళు మూసి కూర్చో ఉన్నాడు. చూసాడు, ఇది పిశానం అనుకున్నాడు. అడవిలో నరసంతరం ఉన్నది కదండి. వీడు వస్తుంటే దూరం సైడ్కి పచ్చగా ఉండే ఆకారము, అతిబదిలాగా ఉన్నాడు, కదలకుండా కూర్చో ఉన్నాడు. ఏమనుకుంటారు? దీని పిశానం కనుక్కున్నారు. ఆ పరిస్థితి చూసి వాళ్ళు చర్చించుకుంటుంటే ఈయన అన్నాడు, నేను పిశాచారి కాదనైనా మనిషి నేను ఏంటి అన్నాడు. మిలారప్ప ఇంతకుముందు పేరు తోపగా. ఆ ఊరు వాళ్ళు ఇతను చూసి నువ్వు తోపగావా అన్నారు. ఎందుకంటే విషయం తెలుసు కదా, తెలిసిన వాడికి. అంటే మంత్రదాలతో వాళ్ళ పెన్నమ్మని చంపడం, వాళ్ళ బాబాయికి నష్టం చేయడం, చంపడానికి ప్రయత్నం చేయడం. ఎందుకని వీళ్ళు ఆస్తి దోచుకునేశారు కదా వాళ్ళు. అందుకని ఈ మంత్రాలు కాబట్టి వీడై ఉంటాడు అనే వాళ్ళు నువ్వు తోపగావా అన్నారు. అంటే అంతకుముందు ఊళ్ళోకి వచ్చాడు కదా, పిల్లమ్మ దగ్గరకు వచ్చాడు. పిల్లమ్మ చదువుకున్నది, బాబాయ్ చదువుకున్నాడు. వాళ్ళు చెప్పాడు తపస్సుకు వచ్చారనేసి. ఇది వినంటారు కాబట్టి బహుశా నువ్వు తోపగావా అని అడిగారు. ఈయన చెప్పాడు అవును అన్నాడు. సరే కానీ కొంత ఆహారం మాకు అరువు ఇవ్వలేము, మేము తిరిగి మాకు ఎక్కడ వేట దొరకలేదు, కాస్త మాకు ఆహారం అరువుగా ఇవ్వన్నాడు. దాని ప్రతిగా మేము డబ్బు ఇస్తామనో తల తెచ్చిస్తాము అని చెప్పేటప్పటికి ఆయన అంటున్నాడు. అన్నప్పుడు నా దగ్గర ఆహారం ఎక్కడుంది? ఆంజనేయ ఆహారం, ఆ పిచ్చి మొక్కలు తప్ప అంటూ నువ్వు ఎంతగానో ఇక్కడ ఉన్నావు, నీకేం ఆహారం ఏం తింటున్నావు అంటే ఈ పచ్చగడ్డ తింటున్నాను.
అంటూ నేను నీకేం ఆహారం ఇవ్వలేను, ఇదో ఈ పచ్చిగడ్డ ఉంది, నీ చెరుమురాలు చేసుకొని దీన్ని ఉడికించుకోండి. ఆ తర్వాత చెక్కుముగలు రాళ్ళతో పోతే అప్పుడు డిప్పు వచ్చారు, పచ్చగడ్డి వేసి నీళ్ళు పోసారు. పోయిన తర్వాత దీని తెరకన్న మాంసం ముక్కలు ఆడతారు, అది ఉంటే నేను ఇలా ఉంటాను అన్నాడు. సరే ఇప్పుడు కారం పొడి అని అంటాం, ఆ తర్వాత కలిసి ఉప్పు అనేయమంటాడు. అవును ఎట్లా అన్నప్పుడు అటువంటివి కొన్ని సంవత్సరాలు నేను తిని అన్నాడు. లేదు ఉప్పు కారం మాంసం ముక్కలు తిని కొన్ని సంవత్సరాలు అయింది అన్నాడు. వాటికి బదులు ఈ మొక్క చిగుడు కలుపుకొని తిని ప్రయత్నించండి అన్నవాడు. వాడే తినబోతారు అంటూ నువ్వు మానవాగతిలో కూడా లేవు, నీకేం దొరక్కపోయినా ఎక్కడ పని చేసుకుని బతకచ్చు కదా అని వాళ్ళు అన్నారు అన్నమాట. ఎందుకు నీ శరీరం హింసించుకుంటున్నావు, ఎందుకు ఇంత అనాగరిగా ఉన్నావు, కానీ ఆయన పని చేసి కూడా నీ శరీరం నిలబడుతుంది కదా అని హితబోధ చేశారు. అన్నప్పుడు నీ పరిస్థితి చూస్తే మాకు మహా ధైర్యంగా ఉంది, చాలా బాధగా ఉంది అన్నారు. ఇది మన మనుషులో కూడా ఉంటుందండి. ఒకడు బాగా ముద్దులోకి వస్తున్నారు అనుకోండి, వెంటనే నేను పోతా, ఏమైనా నువ్వు దేవుని నమ్ముకున్నారు, ఏమన్నా దేవుడికి ఏం చేశాక ఎంతసేపు దేవుడు 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 అట్లా కట్టుకుంటుంది. మేము చూడు నెలకు ఒకసారి గుడికి పోవు, హ్యాపీగా ఉంటాం, నువ్వు రోజు 4 సార్లు పోతా ఉన్నావు, నేను చూస్తే మాకు జాలి వేస్తుంది అనే మాట మనందరం మాట్లాడుకుంటాం. మనం పదం పడామని మీకు అభ్యంతరం లేదు కదా, నేనని చెప్పలేదా? మేము ధైర్యంగా ఉన్నావు అంటే ఈ ధైర్యం ఏంటంటే నిజమైన ధైర్యం కాదు, ఎత్తిపోవడం. చాలా ఉంటారు. ఇప్పుడు అనుకోండి సత్సంగాలు పోతా ఉన్నారు, మీరు సత్సంగా రోజు సత్సంగా చెప్తారు అనుకోండి, నేనంటా అంటూ నాకు ఆరోగ్యం చెడిపోతే సత్సంగానికి పోతే రోజు ఎంతసేపు చెప్తే గుర్తి ఇవ్వాలా అని మీ ఇంట్లో వాళ్ళు చెప్తారు వచ్చి, ఏది మీ మేలు నేను కొన్నట్టుగా. నేను చెప్పను, ఏది సత్సంగాలు నేనేం చెప్పను, మీరు చెప్తారు నాకు ఎందుకు వచ్చి చెప్తా, మీకు పేరు వస్తుంది. అందుకని మీ హితం కోరినట్టుగా మీ ఇంట్లో చెప్తాను అనమాట. నిజమే కదా, ఆయన బుక్ సరిగ్గా లేకపోతుంది, ఆరోగ్యం దెబ్బతింటుంది కదా, ఎంత ప్రేమ పైకే అని మిమ్మల్ని ఆపించారు వాళ్ళు. ఇప్పుడు వీడు సాధన చేయలే, అందుకని నువ్వు శాంతి చూసి నాకు ధైర్యంగా ఉంది బాధగా ఉంది అనేప్పటికీ మనసు కొంచెం బెండ్ అవుతుంది. దానికి సమాధానం చెప్తున్నాడు, ఆ మాట మాత్రం అనకండి. ఏది నా స్థితి ధైర్యంగా ఉంది మాత్రం అనమాకండి. నా స్థితి ఏదో మీకు అనుభవం కాదు. ఒక వస్తువు గురించి, ఒక వ్యక్తిని గురించి, ఒక ప్రాంతం గురించి తెలియకుండా మనం గడ్డిపించడం ఎంతవరకు అవ్వవు. నాకు అవగాహన లేదు కానీ అది లేదని చెప్తాను, లేదా ఉందని చెప్తాను, అది ఎంతవరకు సబబు? నేను ధైర్యంగా ఉన్నాను మీకు అలా అనిపిస్తుంది కాబట్టి ఆ మాట మాత్రం అనబాకండి. మనం అందించుకోవాలండి ఇవన్నీ కూడా. ఒకరు అంటారు, ఏంటబ్బా మీరు ఇంత కష్టపడి చేసి అనకనే ధైర్యం రావాలి. నిజమే కదా అని ఆలోచిస్తాను నేను. ఇంతమంది ఇచ్చి ఎందుకు బాబు నేను చేస్తున్నారంటే నిజమే కదా, ఎందుకు మనకి కష్టపడాలా మీరు అంటారు. చాలా కష్టపడుతున్నారు అంటున్నారు, మీరు ఎంత దూరం చూస్తున్నారు, సమయం తిరిగి లేదా అనేప్పటికీ నేనేదో నా మీద ఎంత చాలిదా ఇంకా, నా ఆరోగ్యం ఎంత శ్రద్ధగా ఇంకా అని అనుకుంటాను కదండి. నిజమైన వాడు ఏం బాధమ్మా ఇది, ఈయన పడ్డ బాధల్లో కానీ కూడా చెప్పాలి, నేను చెప్పను. అంటే వాస్తవ పరిస్థితులు మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ అంటున్నాడు, నా పరిస్థితి మీరు అనుకున్న దానికంటే విరుద్ధంగా ఉంది. ఏముంది? ధైర్యంగా ఉన్నాయన్నారు మీరు, నేను ధైర్యంగా లేదు, అంటే విచారంగా లేదు. మీరేమన్నారు? నేను పనికి మానసికలో ఉన్నాననుకుంటున్నాను మీరు, నేను పనికి మానసికలో లేను. అత్యంత ఉన్నతమైన స్థానంలో నేను ఉన్నాను. మీ అందరికంటే నేను ఎంతో అదృష్టవంతుడు. ఈ పదాలు వింటే ఏం అదృష్టవంతుడు? ఆయన స్కిడ్లు మారి ఉన్నాడు, ఒళ్ళంతా పచ్చగా ఉంది, ఎలా అదృష్టవంతుడు అవుతాడు అది మనకు అనిపిస్తుంది. ఎందుకంటే నాకు గొప్ప గురువు దొరికారు.
మార్పాగా ఆయన నేను కలుసుకోగలిగాను. ఆయన దివ్యమైన జ్ఞానాన్ని నాకు బోధించాడు. ఆ దివ్యమైన జ్ఞానం నన్ను, నా మనస్సుని ప్రశాంతపరిచింది. ఇది ప్రశాంతి లేదంటారు. ఒక చక్కెర బెల్లం ముక్క ఇచ్చాడు, ఇది తీయగా ఉంది అని చెప్పాడు అని మీరు చెప్పారు. తీయగా ఉందండి, రంగా ఉంది కదా నాకు అది నేను. మరి ఆ తీయగా నాకు ఎలా వస్తుంది? నాలుగు చేసుకునే తెలుస్తుంది. ఆధ్యాత్మిక కూడా అంతే. అనుభవం రాకుండానే అది బాగలేదు ఇది ఎలా చెప్పగలుగుతాం? కాబట్టి నేను మీకంటే అదృష్టవంతుని. నా గురుగారు మార్పు గారు గొప్ప అనువాదకుడు ఒక జీవితకాలంలోనే బుద్ధత్వాన్ని నాకు ఆయన ప్రసాదించాడు. ఇక్కడ బుద్ధత్వం అంటే ఏమిటి? బుద్ధుడైన పదం వస్తుంది మీద ఉంటుందా? బుద్ధత్వం అంటే ఏమిటి? బుద్ధం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి. ఇది ముందేరక కదా శరణం. బుద్ధం శరణం గచ్చామి. బుద్ధం అంటే బుద్ధుని రూపాన్ని శరణం తెచ్చడం కాదు. అందుకే బుద్ధత్వం పదం వాడాడు ఇక్కడ. బుద్ధ తత్వం, బుద్ధ తత్వాన్ని శరణ పొందు. బుద్ధుడి యొక్క తత్వం ఏమిటి? దుఃఖరాహిత్యము అని ఒక మాట అంటారండి. దుఃఖం, దుఃఖానికి కారణం, దుఃఖానికి నివారణ. ఈ మూడు. దుఃఖం తెలుసుకోవడం, దుఃఖానికి కారణం తెలుసుకోవాలి, ఆ దుఃఖానికి నివారణ చేసుకోవాలి. దుఃఖం ఎందుకు వస్తుంది? మీరు దుఃఖం దాని చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు దుఃఖం దేని వల్ల వస్తుంది? కోరికల వల్ల. ఇంకోటి ఆశించడం. ఇంకోటి రెండేనా? సరే. కోరికలు ఆశించడము అనేది అజ్ఞానం వల్ల వస్తుంది. నేను కోరుతున్నా, అది నాకు అవసరమా అనవసరమా అని ఆలోచన కోరుతున్నా. అవసరం కాకుండా అనవసరం కోరుకుంటున్నా అంటే అజ్ఞానం వల్ల కాదు. అజ్ఞానం వల్ల దుఃఖం, తొందరపాటు వల్ల దుఃఖం. బాగా ఆలోచించండి. తొందరపాటు వల్ల దుఃఖం వస్తుంది. ఒక మాట గబక అనేస్తాను, ఒక పని దృష్టిగా చేసేస్తాను, తొందరపాటు వల్ల. రెండవది ఆత్మ నిగ్రహం లేకపోవడం వల్ల దుఃఖం వస్తుంది. అంటే ఇంద్రియ నిగ్రహం, ఆత్మపదం పదంలో ఇంద్రియ నిగ్రహం లేకపోవడం వల్ల దుఃఖం వస్తుంది. ఇది దుఃఖాన్ని కారణం తెలుసుకొని బుద్ధుడు చెప్పాడు. ఇది తెలుసుకుంటే దుఃఖ రాహిత్యం పొందగలం. ధర్మంగా ఉండు అని చెప్పారు. ఎలా ధర్మంగా ఉండాలి అంటే అధర్మం తెలియాలి. అధర్మం తెలిసాక ధర్మం ఉండాలి లేకపోతే ఉండడం తెలుస్తుంది. ఆ ఆధారమే దుఃఖం తప్పదు. కానీ దుఃఖాన్ని కారణం తెలుసుకో, దుఃఖ నివారణ చేసుకో. దుఃఖ నివృత్తి అంటాడు అన్న పదం. నివృత్తి అంటాడు ఆయన చెప్పిన మాటలేదు. కాబట్టి కారణం తీసుకోకుండా నువ్వు నివృత్తి ఏం చేసుకో. దుఃఖ రాహిత్యం. దుఃఖ రాహిత్యం ఎలా? దుఃఖం అనేది తెలియదు నాకు. దుఃఖం దేని వల్ల వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుంది దుఃఖం? బయట నుంచి ఉందా? మనలోనే ఉంది. అంటే అజ్ఞానం వల్ల. కానీ అజ్ఞానం తొలగించుకో. ఆయన ఈ చెప్తూ అది బుద్ధత్వం. ఆ బుద్ధత్వాన్ని ఇవ్వగలిగి నేను పొందా. ఇంకా ఆ దుకాణ పక్కన కూడా రెండవది మొట్టమొదటి అహింస, కరుణ. ఈ రెండు బుద్ధత్వాలు ఉందా లేదా? అహింస అంటే ఏంటి? ఎవరిని బాధ పెట్టకుండా ఉండడము. ఓకే. మానసికంగా శారీరకంగా? రెండు విధాలు. శారీరకంగా మానసికంగా బాధ పెట్టకూడదు. శారీరకంగా బాధ పెడితే దెబ్బ మారిపోవచ్చు. మానసికంగా బాధ పెడితే అది గాయమాలు. అది కూడా హింసే. మానసికంగా ఎవరిని నేను హింస పెట్టకుండా మాట్లాడగలుగుతున్నానా అని ఎవరికి వాడి పరిశీలించుకోవాలి. చెప్పేస్తా అహింస పదం వాడేస్తా,
హింసే అసలు ఎదురువాడు మనసు గాయపడిన కూడా హింసే. అదే తొందరపాటకుండా నోరు దృష్టితో మాట్లాడేస్తా. దాని కంట్రోల్ అది ఇంద్రియ నిగ్రహం లేకపోవడం వల్లే దుఃఖము. గమ్మని మాట్లాడేశారు, తర్వాత బాధపడుతున్నారు. అదేంటి? తొందరపాటు. వల్ల అక్కడ తొందరపాటు, అజ్ఞానము, తొందరపాటు, ఇంద్రియ నిగ్రహము, ఈ వీటి లేకపోవడమే అజాగ్రత్త. అదొకటి ఇంకోటి కూడా అది చెప్పాడండి. అజ్ఞానము, అజాగ్రత్త, తొందరపాటు, ఇంద్రియ నిగ్రహం లేకపోవడం, ఈ వీటి వల్ల దుఃఖం వస్తుందని బుద్ధత్వంలో చెప్పబడే ఉందని నా గురించి చెప్తున్నా. ముందు నేను చెప్పాలి కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు, ఆ బుద్ధత్వం నేను పొందా, అందరిలో నేను ఒక్కడే ధైర్యవంతుడిని. ఆధ్యాత్మిక బుద్ధం అంటే ధైర్యం కావాలండి, ఆషామాషి కాదు. నిజమైతే అందుకే అంటారు 4 అంటారు 4D ఫార్ములా: డిసిప్లిన్, డెడికేషన్, డిటర్మినేషన్, డైనమిజం. ముందు క్రమశిక్షణ కావాలి, అంకిత భావం కావాలి, పట్టుదల కావాలి, ధైర్యం కావాలి. ఈ 4 స్పిరిచువల్కి కాదండి, మామూలుగా లౌకికంగా కూడా 4 కావాలి. పెద్దవాళ్ళకా పిల్లలకా అందరికీ కావాలి. ఈ 4 పిల్లలకు కూడా కావాలి, పెద్దవాళ్ళకి కావాలి. డైనమిజం అంటే హీరో, నేను ధైర్యంగా ఎదుర్కోగలను. ఊరికనే ఆధ్యాత్మిక ఆశ్రమాసి కాదు, వేషం వేసుకుని ఆధ్యాత్మిక అవుతుంది, స్పీచెస్ ఆధ్యాత్మిక కాదు. ఆ భావాన్ని తట్టుకునే ధైర్యం కావాలి. ఎంత కష్టం వచ్చినా, ఎంత ఆటుపోటు వచ్చినా ఆ ధైర్యం మనకు ఉందా ఉందని చెప్తున్నాడు. భగవంతుడు నీకేమి ఇచ్చాడు అని ప్రశ్నించారు అనుకోండి, నాకేమీ ఇవ్వలేదండి ఆయన అంటే అర్థమైంది. నాకు అన్నీ ఇచ్చాడు అర్థం. నాకేమీ ఇవ్వలేదండి, అన్నీ ఇచ్చాడు నాకు, ఇంకా నాకెందుకు భయం? మన బాబాను అందరూ పూజిస్తున్నారు కదండి. నేను ఉండగా నీకు భయం ఎలా అన్నాడు ఆయన. ఈ పదం ఇంత బాబా గుడిలో అది కూడా చదువుతూనే ఉన్నాం, కానీ అది లోపల ప్రవేశించిందా? మరి ఆయనే పూజించినట్లు లెక్క. మనిషినే గౌరవిస్తున్నాం, మాటల వల్ల గౌరవించడం అది సభవా? మనిషిని గౌరవించి ఏమో ఉపయోగం అంటే ఆయన మాటను గౌరవించాలి. నువ్వు మనిషిని గౌరవించిన పర్వాలేదు. నేను ఉండగా నీకు భయం వేయాలని బాబా చెప్పాడు, కృష్ణుడు అర్జునుడికి చెప్పాడు, మహాత్ములందరూ చెప్పుకున్నారు. మనందరూ బాబాను కొలిచేవాడు. ఆ వాక్యాన్ని నిరంతరం దృఢంగా నాటుకుని ఇంకా సత్తంగా చెప్తున్నా. మీరు ఉండాలి అది కానీ నేను ఉండలేకపోతాను. అప్పుడప్పుడు నీకు జారుతుంది అంటే వాసన చెప్తున్నాను. అన్నాడు ఎరుకాలంటే కొంచెం గాడి తప్పింది. ఎందుకు చెప్తారంటే ధైర్యం కావాలి, పదవి వచ్చింది కాబట్టి అండి. నిజంగా ఇక్కడ అందరూ కూడా ఇప్పటి వరకు నేను ఆనందంగా ఉన్నాను అని గుండె మీ చేసి చెప్పగల వాళ్ళు నేను ఉంటారేమో కానీ నేను మాత్రం చెప్పలేను. ఆనందంగా నేను ఉండగలుగుతున్నానని, నేను ఆనందంగా ఉన్నానంటే దానికి 3 లక్షలు ఉండాలి. నిర్భయత్వం ఉండాలి, నిర్మలత్వం ఉండాలి, నిశ్చలతత్వం ఉండాలి. ఈ 3 వీళ్ళు ఉంటే నేను ఆనందంగా ఉన్నట్టు. ఉన్నానని నిర్వచించుకోవాలి. నిర్భయత్వము, నిర్మలత్వము, నిశ్చలతత్వం. ఈ పదాలు చెప్పింది ఎవరు? భగవద్గీత కృష్ణుడు చెప్పాడు. 5వ అధ్యాయం అనుకుంటారు గుర్తుంటే. ఆయన అప్పుడే చెప్పాడు, అనేక సాంప్రదాయాలు వస్తాయి, నువ్వు ఏ సాంప్రదాయం ఉండు, ఇబ్బంది లేదు, కానీ ఈ 3 ఉందని చూసుకో. ఓహే ఆకలిగా ఉంది, అన్నమే తినాలందా, రొట్టె తినచ్చు, పళ్ళు తినచ్చు, పాలు తాగచ్చు. లేదండి మీరు రొట్టెలే తినాలి, అది హాస్యం కదండి, హాస్యాస్పదం కదండి. లేదు మీరు అన్నమే తినాలి, అది కూడా హాస్యాస్పదం కదండి. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. మనం ఢిల్లీ పోయి అన్నమే తినాలి కావాలి, వాళ్ళ గుట్లు కావాలి, మనకు అన్నం కావాలి. కాబట్టి ఏ సమయంలో కూడా ఇది చెయ్యండి, ఇదే కరెక్టు అని ఎప్పుడు ఎవరికి చెప్పకూడదు. ఇది మన హిందూ సాంప్రదాయంగా అన్ని సాంప్రదాయాలు ఉందండి. కృష్ణుడే భగవద్గీతలో
అర్జునుడికి అంతా బోధించి ఇది చెయ్యి అని చెప్పలే. అర్జున నేను చెప్తున్నా, నువ్వు స్వీకరిస్తే నీ మనసు నచ్చి స్వీకరించాలన్నాడే కానీ చెయ్యి అని చెప్పలేదు. మరి కృష్ణుడే చెప్పినప్పుడు నేను వచ్చి నీ సాంప్రదాయం రామని చెప్పడం ఎంత చదవండి, బాబా చదవండి, పెద్ద భాషగా సాంప్రదాయం ఉండండి. అంత మూర్ఖులు అది చెప్పిన మూర్ఖులు గుర్తులేక ఇవన్నీ ఎందుకు చెప్తున్నావు? ధైర్యం అని పదవి పడుతున్నానండి. నేను ఎంతో ధైర్యవంతుడు అన్నాడు పిల్లలు కూడా. ఏమి ధైర్యవంతుడు? నిజమైన ఆశలు కలవాడిని నేనే. ఆశలు కోరికలు లేకుండా ఉన్నాను నేను. నిజమైన ఆశలు కలవాడిని నేనే. నిజమైన పదం మాట్లాడండి ఇక్కడ. ఆశ నిజంగా ఉండాలి. ఆ ఆశ అలాంటి ఉన్నతమైనదిగా ఉండాలి, ఉత్తమైనదిగా ఉండాలి, స్వార్థంతో కూడిన. ఆశ లేకపోతే మనిషి ఎలా జీవించగలడండి? చెట్టుకుందండి ఆశ, మొక్క నరకండి, అది చిగురించడానికి ప్రయత్నం చేస్తుంది. మనం దారిలో పోతున్నాం, ఒక కుక్కకి మోటార్ సైకిల్ కొట్టేసింది, ఒక కాలు తీగిపోయింది, అక్కడే పొలబడదు. అది దేక్కుంటూ పోతుంది. గమనించారా లేదా? దానికి ఉన్న ఆలోచన మనకు లేదా? అది నేను నిజమైన ఆశ కలవాడిని. నిజమైన పదం వాడాడు ఇక్కడ. అది ఏం ఆశ? నేను బుద్ధత్వం పొందాలి, బుద్ధత్వం అందరికి అందించాలి. అందుకే బుద్ధుడు మాట అంటాడు, ఆధ్యాత్మికతలో ప్రయాణించు, ఆధ్యాత్మికను వదిలిపెట్టు, జీవితాన్ని వదిలిపెట్టు, ప్రయాణించు. ఇది వదిలిపెట్టు, బదులు వదిలేస్తాం. చిన్న కష్టం వచ్చినా నష్టం వచ్చినా పడతాడు. అందుకే నేను ధైర్యవంతుడు అన్నాడు, ఆశ కలవాడు. ఇక మీ సంగతి అంటారా? మీరు కాదండి, ఆయన చెప్తున్నాడు. టచ్ మీ అనుకోకుండా మీ సంగతి అంటారా? బౌద్ధ మతం ఉన్న ఈ దేశంలో పుట్టి కూడా ఇంతవరకు మన బోధన మీరు వినలేదు. మనం నేర్చుకుంటాం. మనం పవిత్రమైన భారతదేశంలో పుట్టి కూడా నిజమైన సాంప్రదాయాన్ని మనం గుర్తించామా? మనం పుట్టింది భారతదేశం. ఈ భారతదేశం నుంచి జ్ఞానాన్ని పొందారు వీళ్ళు మార్పాగారంతా కూడా. భారతదేశంకి వచ్చి జ్ఞానపత్ర పుస్తకాలు లాక్కి అక్కడ ప్రచారం చేశారు తిబెట్ ప్రాంతంలో. అంటే వాళ్ళు భారతదేశం ఎంత గొప్పది అంటే దీని మూలమే. ఇక్కడ హిందూ అనే పదం వాడకూడదండి. హిందూ అంటే ఒక మతం కాదు, ఆలోచింపజేసేది. మతం అంటే ఆలోచింపజే, మతిని పెంచేది మతం, మతిని చెడగొట్టేది మత పిచ్చి. మీరు బౌద్ధ మతంలో ఉన్నారు అంటే ఈ నేపాల్ టిబెట్లో ఉన్నారు. మీరు దాని గురించి ఏం విన్నారు? మీరు ఏం తెలుసుకున్నారు? మీరు తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా? అదేనా జీవితం? అద్భుతమైన వనంలో విహరిస్తున్నారు. మనం వనంలో విహరించకుండా కూర్చొని పిచ్చిమొక్క పెరుక్కుంటూ కూర్చుంటే పొద్దు పొంగుతుంది, కాలం నిలవదు. దాని అర్థం అదండి. మీరు బౌద్ధ మతం పుట్టి కూడా ఇంతవరకు మన బోధనే వినలేదు. మీరు జీవితంలో మీరు ఆశయాలు పెట్టుకునేది ఏది ప్రశ్నించాడు. జీవితం మీ ఆశయాలు ఏమిటి? వాళ్ళు అడగడం కాదు, వాళ్ళని అడుగుతున్నాడు ఇప్పుడు ఈ పుస్తకం రూపంలో. జీవితంలో మీరు ఆశయాలు పెట్టుకునేది ఏది? మీ ఆశయం ఏంటి? మీ ఆశయం ఏమిటి? మీ ఆశయం ఏంటి? మీ ఆశయం నా ఆశయం ఏమిటి? ఆశయం అని ఆలోచించుకోవాలి. ప్రశ్నించాడు, ఏం ఆశయం అంది? మీరు పుస్తకం ఆనందం పొందని ఆశయం అంటారు మీరు. అంతే, ఆనందం ఆశయం. ఆశలు కళలు అందరికి అంటారు, మనం సాధించేవాళ్ళు ఎంతమంది? అందరికీ మెడికల్ సీట్ రావాలి, అందరూ ఐఐటి సీట్ రావాలి, అందరికీ సిఏలో సీట్ రావాలి, అందరూ కూడా కాలేజీ చేస్తారు. ఎంతమంది ఉత్తీర్ణ పొందుతున్నారు? అందుకే అర్థం కదా ఉంటాడు. కళలను కానీ ఆ కళను నిద్రపడేది అంటే జీవితాంతం అదే గుర్తుండాలి. మాట్లాడిన చూసినా అది కూడా అప్పుడు ఆ కళ నెరవేరుతుంది. నువ్వు కళ్ళకనే సరిపోయిందా? ఆశ పెట్టుకుంటే సరిపోయిందా? ఇతరులకు చల్లేసి సరిపోయిందా? సరిపోతుందా? మరి ఎంత కాపాడాలంటే దాన్ని? నేను చల్లేసాను, నాకు పంట రాలేదంటే మనం చల్లేసినాం అంతే. పంట ఎదురు చూస్తాను.
చదవడం అంటే ఏందా? నేను పారాయణ చేసినా, నేను సేవ ధ్యానం చేసినా, నేను అన్నదానం చేసినా నాకు ఫలితం ఏడా? రైతు అలా కొత్త వేస్ట్ వస్తుంది, ఎంత కృషి చేయాలండి? రైతు అన్నటువంటి ఒక పిడికిడు బియ్యం ఉడకాలంటే ఎంత సమయం పడుతుంది? చేస్తే అన్నం అయిపోతుందా? మరి అది గుర్తు లేకుండానే నేను ధనం పెడితే నాకు వరాలు ఇచ్చామంటే ఎంత ఇస్తాడండి? ఎంత అవివేకం అది. మరి ఇప్పుడు మన 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 ఆశయం ఏంటి? సత్యాన్ని తెలుసుకోవడం, ధర్మంలో ప్రయాణించడం. అదే పెద్దల సత్యం వద, చర ధర్మం చర 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 కాదు చర చర. ఇప్పుడు ధర్మం చర, సత్యం వద, దానికి గుర్తు. సత్యం వద, దానికి గుర్తు లేదు. అప్పుడు ఇప్పుడు సత్యం వద, వద అంటే కింద వచ్చి టక్కని తీసానమాట. ధర్మం చర, చర అంటే పయనం, ప్రయాణం సాగించడం. ధర్మం చర, ధర్మాన్ని పట్టిన అది గుప్పుడు ఆడైపోలేదు, అధర్మం బయటపోయింది. అది మహాభారతంలో దుర్యోధనుడు అంటాడు, ధర్మం నాకు తెలుసు కానీ నేను పట్టుకోలేకపోతున్నా, అధర్మం తెలుసు దాన్ని విడిచిపెట్టలేకపోతున్నా. ఇప్పుడు ఈ కలియుగంలో ఎవడికి సత్యం తిరిగి చెప్పండి, ఎవడికి ధర్మం తిరిగి చెప్పండి? అందరూ తెలుసు. మరి ఎందుకు తేడామని వస్తున్నాయి? స్వార్థం. అది మనం చూడబోతామా అనే భావన, భ్రాంతి, అందులో బయటపడబోతున్నారండి. కాబట్టి మీకు ఆశయాలు ఉందా? సరే, మీరు దేని ఆశయంగా పెట్టుకున్నారు? ఒక ప్రశ్న. మీకు ఆశయాలు ఉన్నాయా? ఆశయాలు కొన్ని ఉంటాయి. నాకు అధికారం రావాలని, గొప్ప కోటీశ్వరులు అవ్వాలని, రాజకీయ నాయకులు అవ్వాలని, ఇప్పుడు రకాలు ఉంటాయి కదా, లేదా టీచర్ అవ్వాలి ఉంటాయి. వాటిని మీరు ఏది పెట్టుకున్నారు? ఇవన్నీ ఆశయాలు కదండి. పలుకుబడి కావాలని, వీటిలో ఏది కాదు. పలుకుబడి కావాలన్నా, అధికారం కావాలన్నా, లేకపోతే గొప్ప కోటీశ్వరుడు అవ్వాలన్నా, లేదా గొప్ప పండితుడు అవ్వాలన్నా, లేదా సినిమా యాక్టర్ అవ్వాలన్నా, మనం రెండో క్వశ్చన్ అనమాట. వీటిలో ఏది పెట్టుకున్నారు మీరు? అంటే మానవ లోకంలో ఉండే హీనాధీనమైన వస్తువులపై ఆశ పెట్టుకున్నారు మీరు. మానవ లోకంలో ఉండే హీనాధీనమైన వస్తువులే ఇవన్నీ, అవే. దాన్ని పట్టుకున్నారు అంటున్నాడండి. మీరేమో దాన్ని పట్టుకున్నామని పదం వాడుతున్నారు ఇక్కడ. బాగా చదివి హీనాది అంటే కీర్తి మీద ఆశ ఉండడం కూడా హీనాధీనమే. నా గుర్తింపు రావాలని కోరుకోవడం కూడా హీనాధీనమే. ఎందుకు హీనాధీనం అన్నాడు? ఆ గుర్తింపు, నా గుర్తింపు అనుకోండి, ఈ శరీరం ఉన్నంత వరకే ఉంటుంది, తర్వాత మరి హీనమే కదా. అశాసనం ఏదో అది ఎంత హీనమే, దాన్నే మనం పట్టుకున్నాం. ఎందుకండి? షుగర్ పేషెంట్, ఆడిపోయిన స్పెషల్ స్వీట్ ఉంది అక్కడ. ఆ స్పెషల్ స్వీట్లో మొత్తం జీడిపప్పులు వేసి అంతా కలిసి డ్రై ఫ్రూట్స్తో స్వీట్స్ అని చెప్తే అర్థమవుతాడు. ఆ డ్రై ఫ్రూట్స్ అంటేనే ఖర్జూర పండు ఉండాలి, ఇంకో ద్రాక్ష అన్నీ ఉంటాయి. అది మరి తీపు, ఆ తీపుతో బాగా కలిపా అది చూస్తాడు, తాగతాడు, తినతాడు. 2 టాబ్లెట్ ఎక్కువ వేసుకుంటాను, 2 టాబ్లెట్ ఒకటి వేసుకుంటాను, 2 వేసుకుంటాయి అని తింటాం. పెద్ద పెద్ద ఆశల కోసం బాగుపడలేదు. అందుకే ఒకడు పూలు మీద మరి ఇష్టం అండి. వాడికి నాకు ఆశ వచ్చేసి హాస్పిటల్ జాయిన్ చేశాడు. జాయిన్ చేస్తానే వయసు 90, కోడలు వచ్చింది, అమ్మా కథ పూలు పెట్టడానికి అంటాడు. మామగారు కనపడుతూ మామగారు అంటారు. పోతే పాడు ప్రాణం అంటాడే కానీ తిన్నది మాత్రం అన్నాడు. మరి హీనం కదా. అందరినీ కాదు, పదకొండు హీనాధీన వస్తువులు పెట్టుకొని దాన్ని పట్టుకున్నారు. అందులో చిరకాలం ఉండేట్లు మీ లక్ష్యాలు ఏర్పరచుకున్నారు. అందులో చిరకాలం ఉన్నట్టుగా మీ లక్ష్యం మీరే ఏర్పరచుకున్నారు, మనమే ఏర్పరచుకుంటున్నాం. లౌకికమైన అశాశ్వతమైన దాంట్లో ఉండాలని మనం కోరుకుంటున్నాం. మనం పని వాడేస్తున్నానండి, ఏమనుకోబోతాడు అంటే
వైట్లో ఉంటే మాకేదో ఆనందంగా ఉంటుంది అని భ్రాంతిలో ఉంటున్నాం. అందరికీ తెలుసు, కానీ అందులో బతున్నాం. పై మాటలు చెప్తున్నా, మన ఆశలు వచ్చినప్పుడు దిగ్గి గుర్తుంటుంది. అంటే ఏంటి, దాని మీద ఇష్టం నిలబడతాం. అందుకని వీరంతా కూడా, అంటే మనమంతా కూడా వాటిలో నిలబడుతున్నారు. నిజంగా ఏది విలువైందో అది మీకు తారుమారుగా అర్థమవుతుంది. ఈ పదాలు అందరికి బెల్లా చూస్తున్నారు. ఏది విలువైందో మీకు తారుమారుగా అర్థమవుతుంది. అంటే ఏంటి, సత్యం అసత్యం కనబడతా ఉంది, అసత్యం సత్యం కనబడుతుంది. అది తారుమారు అంటే వాస్తవం అదే. అది తారుమారుగా ఉంది. నిజమేదో అబద్ధం, అబద్ధమేదో అది నిజం. ఆలోచించండి. మనం మొత్తం జ్ఞాపకాలు కానీ దినచర్యలు కానీ అన్నీ చూసుకుంటే మనకి అర్థమవుతుంది ఏది వాస్తవమో ఏది అవాస్తవం అని. దాని తర్వాత మీ భావాల విరుద్ధంగా నాకు బుద్ధత్వ రూపంలో రానున్న మా ఆనందాన్ని తెలుసుకుని నేను సంతోషంగా ఉన్నాను అన్నాడు. మీ మాటలకు వ్యతిరేకంగా మీ భావాల విరుద్ధంగా రానున్న తెలుసుకు ఆనందంగా ఉన్నాడట. ఎంత అజ్ఞానం లేదు, నేను అంత ఆనందం పొందాను. వస్తువులు ఏమీ లేవు నా దగ్గర, వ్యక్తులు ఎవరూ లేదు, పరిస్థితులు ఏమీ లేదు, నేను ఆనందంగా ఉంటాను. మనం కూడా ఆనందంగా ఉంటామండి. అప్పుడప్పుడు వస్తువులు ఉండదు, వ్యక్తులు ఉండరు, పరిస్థితులు ఉండదు, మనం కూడా ఉంటాం. ఏం లేదు, మా అమ్మ అమెరికాలో ఉంది. ఇదే రోజు 22వ తారీఖు ఇదే 7:35 మేము ఇద్దరం మాట్లాడుకుంటూ సినిమాకు పోయినామో లేదా ఇంకోటి చేసామనుకున్నాను అనుకోండి. ఇప్పుడు ఆమె లేదు, అమెరికాలో ఉంది. నేను స్వామి కూర్చుంటా. ఇదే టైంలో కదా 7:30కి పాప నాకు అక్కడికి వస్తుంది, పాప నా బొగ్గిలింది. ఎంత ఆనందంగా ఉంటుందా లేకపోతే ఏమన్నా నాకు ఉంటుందా? ఆడ పాప ఉందా, బొగ్గిలేనా? వాతావరణం 1990 సంవత్సరంలో సాయంత్రం 7 గంటల మరి ఎందుకు ఆనందంగా ఉన్నాను? ఈ ప్రశ్నే మెలుపులో కూడా పొందిన బుద్ధుడు ఆనందుడు ప్రశ్నిస్తాడు. ఆనందుడు తెలుసు కదా, బుద్ధుడి యొక్క శిష్యుడు. మీకు అన్నీ తెలుసు, మీకు తెలిసినట్టుగా ఉంటారు చెప్పడం. ఆనంద చెప్పాడు, మీరు స్వప్నంలో ఎటువంటి సంతోషం పొందుతున్నారో అలాగే నిద్ర ఎలా ఆనందపడుతున్నారో అది మెలుగులో కూడా పొందవచ్చు. మరి మెలుగు ఎందుకు పొందలేకపోతున్నాము? దాని వల్ల చెప్తాడు. ఒక తొట్టిలో నీరు పోసాం, చలనం లేక ఉంది, అడుగు బాగా కనబడుతుంది. అందులో ఏ పెద్ద వస్తువు ఏర్పడలే, ఒక చిన్న ఇసుక రేణును అన్న వేయండి, వేస్తేనే అది అలగా కనబడి చుట్టి అడుగు కనబడదు. మన మనసులో ఆలోచన వల్ల మనం ఎవరు తెలియదండి. అలజడి వల్ల, ఇంకా మన భయం వల్ల, గతం గురించి బాధపడతాం, భవిష్యత్తు గురించి భయపడతాం. ఈ రెండు మీకు లేనట్టుగా ఉంది. భవిష్యత్తు గురించి భయం మీకు లేనట్టుగా ఉంది, అందుకే మీరు ఆనందంగా ఉండగలుగుతున్నారు. ఈ రెండు వాస్తవాన్ని ఆనందం పొందలేకపోతున్నారు. అంటే వాస్తవం చెప్తున్నాను. ఎందుకంటే ఆనందంగా ఉన్నప్పుడు దానికి తెలుసుకోవాలి, లేకపోతే ఆ ముసుగులు ఉండిపోతాం మనం. నేను నిజంగా ఆనందంగా ఉన్నాను, భ్రాంతిలో ఉండిపోతాం. ఆ భ్రాంతి మనసుని ఎక్కడికే తీసుకెళ్ళిపోతాం. అందుకోసం చెప్తాను వస్తాను, అంత నీకేం కాదు అనండి. భవిష్యత్తు గురించి భయము, గతం గురించి బాధ, ఈ రెండు మధ్య ఏమిటి, ఇట్ ప్రజెంట్ ఆస్వాదించలేకపోతాం. అందుకే దుఃఖం. టీవీ చూస్తా ఒక మామిడి పండు స్వీట్ బంగిన పండు పోసి ముక్కలు పెట్టాడుకో, టీవీ చూస్తా తినండి, ఎలా ఉందిరా మామిడి పండు అంటాను. అంటే ఏంటి, మామిడి తిన్నా కానీ ఆ స్వీట్ అయితే ఆస్వాదించలేదు. ఏం ఉపయోగం? కిలో 100 రూపాయలు కొనుక్కొని వచ్చి అలాగే సినిమాకు పోయినా 200 రూపాయలు టికెట్ ఇచ్చేసి అందులో నుంచి కుదరైతే ఆ ఏడిస్తే ఏడుస్తారు, నవ్వితే నవ్వుతారు. నేను నవ్వుతా అంటాను. అవి ఆస్వాదించలేకపోతే దానికి 200 రూపాయలు గురించి నేను పోయి కూర్చోవాలన్నమాట. ఇక్కడ కూర్చోవచ్చు కదా. ఇది జీవించదంటే అందుకని మీ దాని విరుద్ధంగా నేను ఆనందాన్ని పొందుతున్నాను, ఆస్వాదిస్తున్నాను. ఇది ఆయన ఉపదేశం భావించారు. ఈరోజు మనందరికీ పెద్ద ఉపదేశం ఇస్తున్నాడు ఇక్కడ. నా సాధన వల్ల నిజమైన సంతోషితను నేను పొంది అనుభవిస్తున్నా.
ఆహారం కంటే గుడ్డల కంటే కూడా బుద్ధత్వం పొందదగినది. నా ప్రాణం కాపాడుకోవడానికి చాలా వస్తువులు నాకు చాలు. ప్రాణం నిలబడితే చాలు, నేను జ్ఞానం చేసుకుంటూ పోతాను, సాధన చేసుకుంటూ పోతాను. అంటే ప్రాణం నిలబడితే చాలు అన్నాడు. అంటే ఇక్కడ రుచిని కోరవద్దు. రుచులు కోరితే అనారోగ్యం. ఎంతవరకు తింటే అంతవరకు తింటాం. అంటే మితాహారం, మన శరీరానికి ఎంత సరిపోతుందో అంత తింటే చాలు ఈ ప్రాణం పెట్టడానికి. కానీ నాకు ఇష్టమైంది, రుచికరమైంది అయితే అవసరం లేకపోయినా నా గారి లోపలేస్తాను, దొరకదని. నా సంగతి మీ సంగతి ఎప్పుడు మాట్లాడు, నా ఇంటి పెట్టారు కట్టకుండా కనపడతాను. అందుకని ఇక్కడ నాకేమైంది, సాధన ముందుకు పోవాలి, ఆహారం నాకేం పని లేదు. దీనికి అర్థం అంటే ఉండాలి. 10th క్లాస్ వరకు మన పిల్లలు మన ఊళ్ళో చదువుతారు. ఇంటర్మీడియట్ అంటే మనం ఏం వేస్తాము, విజయవాడకి వేస్తామా, హైదరాబాద్ వేస్తామా, నెల్లూరు వేస్తామా, నారాయణ చేస్తామా, చైతన్యలో చేస్తామా, విజ్ఞానం చేస్తాం అనుకుంటాం. అక్కడ నుంచి చేస్తాం. చేర్పించిన తర్వాత అక్కడ హాస్టల్ తిండి కదండి, బాగుంటుందా? ఎందుకంటే మనం 1000 మంది కొరకు కొనాలి కదండి. ఇటు 1000 మంది కట్టుబడి 3 గంటలకి చేయాలి. వాడు 6 గంటలు చల్లకపోతే మన ఇంట్లో మనం మా వేడిగా పెట్టాలంటే తినేది కష్టం. ఆ పిల్లలకి 3 నెలలకే అమ్మ నా కడుపు నొప్పి, అమ్మ నా తల నొప్పి అని చెప్పి మనం పరిగిస్తుంది. అలా పరిగెత్తారు తల్లిదండ్రులు. పోయిన తర్వాత కూర్చొని పెట్టుకొని, నాయన ఆ కాలేజీలో కూర్చొని పెట్టుకొని, నీకు రుచికరమైన తిండి కావాలా, చదువు కావాలా? రుచికి తిండి కావాలంటే మన ఊరు పోతాం, మన ఊళ్ళో కాలేజీ ఉంది ఇంటర్నెట్ ఆ చేపిస్తాను. లేదు నాకు చదివే ముఖ్యం అనుకుంటే తిండిని మర్చిపో, అర్థమే అనుకుంటాను అని చెప్పామో లేదా మనం పడేస్తాం గబగబా. అది ఇక్కడ నా శరీరం అనుకున్న ఆహారం నాకు చాలయ్యా. ఏం తింటే ఉందా, ఆ పచ్చగడ్డి తింటే ఇంకేం తింటే ఉందా, ఆ పిచ్చి మొక్కలు తింటే ఉందా, నేను రుచికరం పోవడం లేదు అంటే దీన్ని పట్టి మనం అనుకోవాలి. రుచికరమైన లక్ష్యం మీద దృష్టి పెట్టాడు అంతమంది. ఆహార పడవాడు లక్ష్యం మీద దృష్టి పెట్టు. నువ్వు ఏ ఆశయానికి ఎన్నుకున్నావో దాని మీద గురి పెట్టు. ఎప్పుడు కూడా దాన్ని ఏకాగ్రత అంటారు. దీని ఉదాహరణ భారతంలో కూడా ఉందండి. కౌరవులకి పాండవులకి ద్రోణుడికి పరీక్ష పెడతాడు. ఏ పరీక్ష పెడతాడు? చెట్టు మీద పక్షి కన్ను పట్టబడ్డాడు. ఏం కనబడుతుంది ధర్మరాజా? ఆకులు కనబడతా ఉంది. ఏం దుర్యోధన? పెట్టి తోక కనబడతా ఉంది. అర్జున ఏది? నా కన్ను మాత్రమే కనబడతా ఉంది. అవునా? నేనేమంటాను? అలాగే నువ్వు ఏం చేస్తున్నావు, ఏ సాధిస్తున్నావురా? లేదండి నేను ఆనందాన్ని పొందాలనుకుంటున్నాను. ఆ ఆనందం ఎక్కడ ఉందో, ఏ విధంగా ఉందో దాని మీద దృష్టి ఉంది. దానికోసంగా సత్సంగం వెళ్ళడమా, దానికోసం పుస్తకాలు చదవడమా, నా దృష్టి అంతా అది. కళ్ళు మూసినా అదే కనబడుతుంది, కళ్ళు తీసినా అదే కనబడుతుంది. ఏం చూసినా కూడా అదే నా గోచరం అవుతుంది అని నిరంతరం కృషి చేయడమే ఒక లక్ష్యం కావాలి. వీలవుతుందంటే వీలవుతుంది, వీలు కాకపోతే లక్ష్య సిద్ధి ఉండాలే కానీ, గురి ఉండాలే కానీ తప్పకుండా అవుతుంది. అప్పుడు వాడు ఏది చూసినా ఏది మాట్లాడింది దాని వైపే పనిస్తుంటాడు. వాడు ప్రతి ఒక్కటి దానికి అనుసంధానం ఉంటుంది, వేరే ఉండదు. వాడు దేనిలో చూడొచ్చు కాక అందమైన వస్తువు చూశాడు అనుకోండి, అందం వస్తువు అన్నాడు, ఈ అందం సూచించిన భగవంతుడు ఇంకెంత అందంగా ఉంటాడు అంటాడు. కన్నేమో అందాన్ని చూసింది, మనసు అందాన్ని సూచించిన తత్వాన్ని చూశాడు. ఇప్పుడు వాడు ఎక్కడున్నట్టు? 10,000 ఉన్నాడు, వాడు జనసంతరంలో ఉన్నాడు. కానీ వాడి దృష్టి అంతా కూడా ఆ లక్ష్యం మీద ఉంది. అందుకే భగవంతుడు నాకు ఉదయప్రదం పుస్తకం రాశాడు. నే దర్శించు రూపములన్నీ నీ రూపముగా బోధించుగాక అన్నాడు. ఏ రూపంలో చూడు అది నీ రూపంగా నాకు ఎప్పుడు ఆ భావన రావాలి. అది ఇక్కడ వినాలనిపిస్తున్నాడు. కొత్త విధానం ఏం చెప్పడం లేదు. కాబట్టి నా మీద మీరు జాలిపడ మానేయండి. మీకేం లోపం కనిపించకపోతే ఇది నా మీద, మీరు నా మీద జాలిపడే అవసరం లేదు. మీకన్నా గొప్పవాడు లేదు. మీరు ఆహారం కొత్త చూసుకుంటూ బాహ్యమైన వాటిలో ఆ చట్టం తిరుగుతున్నారు. మనం అందులో బయటపడడానికి ప్రయత్నం చేయరు.
నువ్వు రంగులాటం ఎక్కాల అందరూ ఊరాట పడతాం. రంగులాట ఎక్కడ జైన్ వీల్ ఎక్కేదా మూలాట పడతాం. వాడి 2 నిమిషాలు అయింది, 3 అయిన తర్వాత ఆపో 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 అంటాడు. సినిమా బ్రహ్మానందం తిరగాలని ఎక్కారు కదా. మన జీవితం పరిస్థితి ఉండేది అదే చెప్తున్నాం. తిరుగుకుంటారు బయటకి ఇప్పుడు వదిలిపోతాం వదిలేస్తాం మళ్ళా మళ్ళీ ఆశ మళ్ళీ ఎక్కాలని అనుకోరా మళ్ళీ ఎక్కుతాం. దీనిని తాత్కాలిక వైరాగ్యం అంటారు. అందుకే 3 వైరాగ్యాలు ఉన్నాయండి. ఒకటి శ్మశాన వైరాగ్యం, శ్మశాన వైరాగ్యం. ఆ శ్మశానం పోయే లోపలికే అంతసేపే ఏం సాధించేవాడండి, ఏం ఎత్తుకుపోయాడండి వాడు. ఆడ కాసేపు బయట వస్తానే ఎదవా అంటారు. ఆధ్యాత్మిక వైరాగ్యం ఉన్నారు. వెంటనే అందరూ వింటాను, ఈ క్షణం నుంచి నేను మారిపోవాలి. 4 గంటల పోయి అంటే బయటకు పోతానే ఆ అమ్మ ఇది సత్సంగా రాలేదు అంటే వీళ్ళు మనకి తగ్గ ఉందా మరి ఎందుకు రాలేదని ఏం బయటమ్మా ఎందుకు రాలేదు మీ పనికి లేదు అది ఇదంతా పోయా. ఇంకోటి ప్రసిద్ధి పోయా. దీని గురించి వివరణ చెప్పాల్సిన అవసరం లేదు. ఇవన్నీ తాత్కాలిక. అటువంటి వైరాగ్యంలో ఉన్నవాడు నా పోటీగాడు ఆనందం కూడా ఎలా చెప్పగలుగుతాడంటే, అందుకే నీకంటే నేను ఆనందంగా ఉన్నా అని మీరేమో నా మీద దయం చూపించబడలే, నేను అజ్ఞానంలో ఉన్నాననే సంగతి నా నిజమైతే చెప్తున్నాను చెప్పాడు. అటువంటి దురభిప్రాయం ఉంటే మీరు దూరం చేసుకోండి. నేను ఏదో తప్పులో ఉన్నానని మీరు భావించవద్దు అని చెప్తూ అప్పుడు సాయంత్రం అవుతుందట. చూడండి, అంటే సంధ్యా సమయం అన్నప్పుడు సూర్యుడు అస్తమించి వేడవుతున్నాడు. ఏ క్షణానైనా మీద పడడానికి మృత్యు కొంచెం ఉంది కనుక నేను మీతో వ్యర్థంగా మాట్లాడుతూ నా కాలం ఉదాహరణ చేసుకుని నాకు ఇష్టంలే బయలుపడి అంటున్నాడు. అంటే సూర్యాస్తం చూసి కూడా ఎటువంటి జ్ఞానం పొందాడు. మనం చూస్తున్నాం, సూర్యాస్తం చూస్తున్నాం, సూర్యోదయం చూస్తున్నాం, మనం అటువంటి భావాలు చేసుకోబోతున్నాం. నిజంగా పౌర్ణమి నాడు పొందిన అనుభూతిని మనం పొందుతున్నామా? డాబా మీదకి వెళ్ళి ఆ ఆకాశము, ఆ నక్షత్రాలు, ఆ చంద్రుడిని, ఆ గాలిని మనం ఆస్వాదిస్తున్నామండి. అదే లేదు పలుకు సాధంగా వచ్చే అంటే భావం ఎలా ఉందో. సూర్యుడు అస్తమిస్తున్నాడు అంటే మరి ఏ క్షణ అయినా కూడా ఈ సూర్యుడు అస్తమిస్తాడు. అస్తమించే లోపల జ్ఞానం పొందాలి. అనవసరంతో మాట్లాడుతూ కూర్చున్నా. ఇది ఏం చెప్పాడు కదండి. గొల్లమూడి వెంకటేశ్వరు చూసా, గొల్లమూడి వెంకటేశ్వరు వెళ్ళారు ఎప్పుడన్నా? వెళ్ళారు. ఆయన అంటాడండి 1982కి ఒక 4-5 నెలల ముందర పొద్దుగుంగుతున్నాయో పొద్దుగుంగుతున్నాయో పొద్దుగుంగుతాయో అన్నాడు. ఆయన భాష ఎట్లా ఉంటుందని దాని అర్థమేంటి? ఇదే రే పొద్దుగుంగిపోతా ఉంది, మీరు జ్ఞానం పొందడానికి చెప్పడం వాడ. అదొకటి. ఒరే నేను సరి వదిలిపెట్టేస్తున్నా, ఇక్కడ కూర్చి పిచ్చాబడి కబుర్లు మాట్లాడుకోవాలండి అని రెండోది. ఆయన పక్కనే ఉంటాడు, పిచ్చాబడి కబుర్లు మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు అన్నమాట అండి అంటే సూర్యుడు అస్తమించేది కూడా మన దేహం ఎప్పుడు సాగుతుంది. అందుకే బుద్ధిలో మాట్లాడతాడు. మీకు తెలిసే ఉంటుంది, సరే మళ్ళా చెప్తాం. అంటే నాకు మననం చేసుకోవడానికి మృత్యువును ధ్యానించు, మృత్యువును జయించు. మృత్యువును ధ్యానించు అన్నాడు. ధ్యానించడం ఏంటి? మృత్యువు వస్తుంది, ఎప్పుడు వస్తుందో చూసుకో. దానికి అసలు మృత్యువు అంటే ఏమిటి, మరణం అంటే ఏమిటి, జరగడం అంటే ఏమిటి, దాని మీద ధ్యానం పెట్టు. మృత్యువును జయించు అంటే చావు లేకపోవడం కాదు, మృత్యువు అంటే భయం లేకుండా. మృత్యువును ధ్యానించు అంటే అనుక్షణము దాని గురించి ఎరుకులో ఉండు. మృత్యువును జయించు అన్నాడు ఇక్కడ పదం. అంటే ఏంటి? మృత్యువు అంటే ఏంటి అసలు ఆలోచించు. మరణం అంటే ఏంటి? ఈ శరీరం అసలు నువ్వు పోతున్నావు, దానికి నువ్వు బాధపడ్డావు. ఇది ఒక అద్దె కొంప. అద్దెటివాడికి వాడికి నష్టం ఉందండి, సొంతవాడికి బాధ. వాడికి ఇచ్చారనుకోండి, వాడి మనసు అంతా వాడికి 6 శక్త్యాలు కొట్టాడా, 5 కొట్టాడా, 7 కొట్టాడా అంటాడు. అది ఉండేవాడా
బాగా కొట్టుకుంటా పోతాడు, కానీ ఇక్కడ పోతాడు యాడ కొత్త ఇంత చూస్తాడు ముందు. కొత్త ఇంట్లో 2 సంవత్సరాలు ఉంటాడండి, కొత్త ఎత్తుకుంటాడు. అదే మృత్యు అంటే. దీనే కృష్ణ భగవంతుడు ఏం చెప్పాడు, చిరిగిన వస్త్రం ధరించి నూతన ధరించినట్టు కదా మృత్యు అన్నాడు ఆయన. మొత్తం చిరిగిపోయి తీసుకుంటామా, కొన్ని వస్త్రం వేసుకుంటాం. దేహం అట్లా ఉంది కదా, దాన్ని ఆత్మ అనుకోండి. అంటే దేహం ఆత్మ కాదు, ఉదాహరణ చెప్తున్నాను ఇక్కడ. మరి ఎందుకు భయం? అప్పుడు మృత్యు జయించినట్టే కదా. చావు అంటే ఏం భయం? చావుకి భయం ఉంటుంది. మృత్యువే లేదు, మృత్యువే లేకుండా ఆడిపోయింది. పుట్టుకంటే నాశనం ఉంటుంది. శరీరానికి నాశనము అశాశ్వతము, ఆ ఆత్మ అనేది శాశ్వతం. మళ్ళీ జన్మ తీసుకుంటాం కదా, ఆత్మశాస్త్రం అంటే అంటే ఇది కాలదు, ఇది తడవదు, ఇది శాశ్వతము. ఇది శరీరం శాశ్వతం కాదు. మరి ఇది దీని మీద ఉన్న అభిమానం పెట్టుకుంటున్నామే. నేను చెప్తున్నా ఆత్మ సత్యం అని చెప్తున్నా, మరి శరీరం మీద ఆత్మ అభిమానం పెట్టుకుంటున్నానే. శరీరం ముడతలు పడుతుంది, ముడతలు పడకుండా మనిషి చేసుకుంటున్నా, కనబడి కట్టిక అది హెచ్చరణ చేస్తుంది ప్రకృతి. ఒరే నీకు ముచ్చి వస్తూ ఉంది, ఇంటికి తెల్లబడుతున్నాయి, ఒరే కళ్ళబడిపోతున్నాను ఆయన, జాగ్రత్త పడిపోయాను, పళ్ళు ఊడుతున్నాయి, ఆయన మధ్యలోకి వచ్చేసావు, జాగ్రత్తగా మాట్లాడేది నేర్చుకోరా అని గుర్తు చేస్తూ ఉంటారు. దాన్ని పెట్టుకోను మీ బంగారు పళ్ళు కట్టించుకుంటా ఉంటారు. ప్రకృతి హెచ్చరిస్తుందండి. అదే బుద్ధి జ్ఞానం అంటే కొత్తవే కాదు. నేను మామూలు పరమాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను అంతే. ఎందుకంటే ఆ భాష కొంచెం అర్థం కాదు ఇప్పుడే జనాలకి, అందుకని అర్థం చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. అర్థం కావాలి కదండి. లేకపోతే ఏదో కాబట్టి చెప్పేశారు అనుకోండి, అది చెప్పాడంటే ఏం చెప్పాడే, బాగా చెప్పాడండి అని నేను మాట చెప్పలేదు. ఇంటికి చెప్పేది కదా, అర్థం చెప్పుకుంటాడు, అది కాదు చెప్తాడు. దానిలో ఎంత సమయం వృధా అవుతుందండి. అందుకని నేను ఉదాహరణ చెప్పాల్సి వస్తుంది, ఉపన్యాసం మాత్రం కాదు అని చెప్పి నేను టైం పాటు చేసుకోను, నేను ధ్యానం చేసుకోవాలి అన్నాడు. అలవాటు ఈ తత్వాలు పాడే అలవాటు అనమాట. అంటే పాటల రూపంలో పాడేవాడు. ఈ నేను చెప్పిన ఉపదేశాలని వారు హృదయాన్ని పట్టించుకోవడం బదులు వారు అంటున్నారట, నీ కంటే ఎంత మధురంగా ఉందో నీకేమో తెలుసా, ఘోరమైన జీవితంలో మేము జీవించలేము, అందుకే మేము విడిపోతున్నాం. నీకంటే మధురంగా ఉంది కానీ ఘోరమైన జీవితం మేము ఇమ్మలేము, మేము పోతాం. ధర్మంగా ఉండాలంటే ఎవరు ఉంటారండి? అయినే యూట్యూబ్లో పెడుతున్నామని మేము టాపిక్ వస్తుంది కదా, ధర్మాన్ని రక్షించు అధర్మాన్ని ప్రతిఘటించు అని పెట్టాము. అంటే సబ్జెక్ట్ అది వచ్చిందండి. దాదాపు 2 నెలలు అయింది, 12 మంది పైన చూడలేదు. మేము చెప్పేసి చెప్తున్నారు, ఈ శ్లోకం చదవండి డబ్బు రాలుతుందని పెట్టండి. అర్ధరాత్రి 12 గంటలకి ఈ శ్లోకం చెప్పండి దేవుడు కనబడతాడని పెట్టండి యూట్యూబ్లో. కొన్ని వేలు. ఎట్ట డబ్బు వస్తుందని ఆలోచించలేదు, ఎట్ట దేవుడు కనబడుతుందని ఆలోచించాడు ఏంటంటే, అసలు దేవుడు అంటే ఏంటి అర్థం చెప్పండి అని ఆలోచించారు. ఆలోచిస్తున్నాడు. దేవుడు దివ్యత్వం కలిగిన వాడు దేవుడు. దివ్ అంటే జ్ఞానం కలిగిన వాడు దేవుడు. ఆ జ్ఞానం మనలోనే ఉంది, అది మర్చిపోతాట. దేహమే దేవాలయం పదన్నారా, మన అర్థం ఏంటి? దేహమే దేవాలయం అర్థం ఏంటని, ఈ దేహం దేవాలయం. దేవాలయం అంటే ఏముంటుంది? దేవుడు ఉంటాడు. దేవుడు అంటే ఎవరు? పట్టిపోతారు. ఉంటారు కదా లోపల. భూమి ఉందా, నీరు ఉందా, ఆకాశం ఉందా, అగ్ని ఉందా, గాలి ఉంది. భూమి ఆడుందండి అలాగే. భూమి ఆడుందండి. నీరు కనబడతా ఉంది, గాలి కనబడతా ఉంది, ఖాళీ కనబడతా ఉంది, వేడి కనబడతా ఉంది. భూమి ఆడుంది. భూమి అంటే మట్టి కదండి, ఆడే మట్టి. వృద్ధి చూడండి, మట్టి కనబడుతుందా, చెమట పట్ట ఉందే కదా, అట్టుకునే ఉంది. కానీ దేవే దేవరైనప్పుడు ఇంక ఎక్కడ పోయి దేవుడు ఎందుకు దేని చూసేది అని. అందుకే అంటారు ఆత్మను దర్శించాలి. మీ భాషలో అయితే ఆత్మను దర్శించు అంటారు.
మామూలుగా దేహమే దేవాలయన, ఈ దేహంలోని ఆయన పచ్చిపోతారు ఉన్నాయన. కాబట్టి ఈ దేహాన్ని నువ్వు భగవస్వరూపంగా భావించు. ఈ దేహాన్ని భావించినప్పుడు అందరి దేహాలు పచ్చిపోతారు ఉంటారు నాయన, కాబట్టి అందరి దేహాలు భగవస్వరూపంగా నువ్వు భావించు అని అప్పుడు వచ్చింది. నమస్కారాలు అందరికి ఇది నమస్కారం పెట్టడం అంటే ఎందుకు? అదిలే తెలిసినవాడా నమస్కారం సార్, ఇంకా తెలిసినవాడా నమస్కారం సార్, తిరిగి నమస్కారం సార్. అర్థం కాదు ఇక్కడ. ప్రతి ఒక్కదానికి అర్థం ఉంటుంది. నమస్కారం అనే ఉద్దేశం ఏంటి? 5 జ్ఞానేంద్రులు, 5 పంచేంద్రియాలు, మనసుని 11 సమర్పిస్తున్నారు. అది నమస్కారం ఉద్దేశం. ఇట్లా పెట్టుకుంటారు. హృదయపూర్వకంగా నమస్కారం పెడతారు. ఒక దాంట్లో ఒక భంగి ఉంటుందండి. అందుకే బుద్ధుడు భంగిమల స్మృతి ఒకటి ఉంటుందండి. భంగిమలో కూడా స్మృతి. నువ్వు ఎలా కూర్చున్నావో దాని మీద ధ్యాస పెట్టు, ఎలా మాట్లాడుతున్నావో దాని మీద ధ్యాస పెట్టు. భంగిమలు అంటే అదే కదండి. దాని మీద దృష్టి పెట్టమంటాడు. శరీరం మీద దృష్టి పెట్టమంటాడు, అవయవాలు దృష్టి పెట్టమంటాడు, ఎలా పనిచేసి పెట్టమంటుంటాడు. ఆ శ్వాస పిలిచినప్పుడు కడుపులో కథలను గుర్తించమంటారు. మీ పుస్తకం ఉండేది చెప్తాను ఇక్కడ, ఉండలేదు మన నాకు లేదు. కడుపులో కథలను గుర్తిస్తూ ఉండు. అనుభూతి లేదు, అనుభవం. అది అనుభూతి అంటే నీకు ఏది తెలియదు, అసలు ఏ పరిస్థితి తెలియదు. అనుభూతి వేరే, అనుభవం వేరే. అనుభవం అనుకోండి చుట్టుపక్కల ఏది లేదు. అసలు నిరంతరం చిన్మయంలో ఉంటాడు వాడు. సూది పడినా తెలియదు. నిరంతరం ఆయన మమేక అయిపోతాడు, ఆయన ఒకటైపోతాడు. ఇంకా అనుభవం ఉంది. అయస్కారం ఒకటి అయిన తర్వాత అనుభవం అంటే అనుభూతి అంటారా? ఇనుపు వచ్చి అయస్కారం అయిపోయింది, అయస్కారం కూడా ఇనుము ఉంటుందండి. అంతే, అది అనుభూతి. ఆ స్థితి పొందాలని చెప్పలేకపోయాడు. కాబట్టి వాళ్ళు మీకన్నా మధురంగా ఉంది, మీలాగా జీవించలేము అని వెళ్ళిపోతారు. కానీ వాళ్ళు ఈ చెప్పినంతా కూడా పాట ద్వారా గ్రహించారు. నేను పాడాడు కదా, గ్రహించిన తర్వాత ఒక ఊళ్ళో ఒక వేడుక జరుగుతూ ఉంటే ఈ పాట పాడాడు. ఏది ఇది చెప్పాడే, జీవితం అశాశ్వతము, దాని గురించి పెట్టుకో, వాటిలోకి ఇరుక్కుంటున్నారు. ఈ మాటలు కూడా పాటల్లో వాళ్ళు పాడుతున్నప్పుడు వెంటనే వీడి చెల్లెలు పేట ఇల్లు తెలిపోయింది అనమాట. భిక్షగా తిరిగిపోయింది. ఆయన విన్నాను. విన్న తర్వాత ఇది ఎవరో బాగా ఉద్ధత్వం పొందినవాడు పాడకుండా భావంగా ఉంది అనింది. ఇది ఆ విందో ప్రోగ్రాం జరిగేటప్పుడు అన్నప్పుడు పాట వీలే కదా, వాళ్ళు పక్కపక్క నవ్వుతూ, ఓహో ఈ పాట కట్టింది మీ అన్న అనేసి పొగుడుతున్నావా అన్నారు. అనేటప్పటికీ టక్కన పట్టుకున్నది. ఆయన బుద్ధుడు కాదు కదమ్మా, మీ అన్న కుషించిపోయినాడు మీ అన్న. అప్పుడు అన్నమాట ఎత్తాను పాప అర్థం జరుగుతుందా. ఈయన పాడి తత్వాలని పాట రూపంలో ఒక విందులో వేడు జరిగినప్పుడు వీడు పాడారు. ఆ పాట వాడు చెల్లి వినింది. చెల్లి విని ఇదేదో బుద్ధత్వం పొందినవాడు భావాలుగా ఉంది అని. అప్పుడు వాడు బుద్ధత్వం పొందాడు పక్కన పెట్టండి, వాడు అతిబదిలో లాగా ఉన్నాడు అని చెప్పేటప్పటికి వాడు ఎగతాడు చేసేటప్పటికి, ఏనా ఇంత బాధపడుతుంటే కూడా మీరు నన్ను ఇంకా ఎగతాడు, మీరు ఎట్లా నవ్వుతున్నారు? మీరు అమ్మ పోయింది, ఆస్తి పోయింది, మా అన్న ధర ఎక్కడ కనబడలేదు, నేను గట్టిగా చూసుకుంటున్నాను, మా కుటుంబం గురించి మీరు అపహాస్యం ఎదుగుతున్నారే, మీరు ఎలా అంటే ఎదుటివాడి కష్టం చూసి మనం నవ్వుతారు. మళ్ళా పెద్దవాడు అన్నించుకుంటామండి. మాకు అదొక అలవాటు. ఎందుకంటే ఇప్పుడు చెప్పుకున్నాం అస్తమిస్తున్న సూర్యుడు అనేసి. అన్వించుకోకపోతే మనకు అర్థం కాదు. బాగా ఎదుటివాడు కష్టపడతామంటే వాడిని ఎంత తరగతి చెప్పుకుంటాం. వాడు బాధపడతామంటే మనకు అట్టే కావాలంట. మీరు వద్దే సహజ గుణం 4 అర్థం చెప్తున్నానండి. అంతెందుకండి, ఒక పిచ్చివాడు పోతామంటే రాడు కొట్టి తాగుతాం. వాడు ఆ స్థితిలో ఉన్నాడే జాలి పడేవాడు చాలా తక్కువ, ఆనందపడేవాడు ఎక్కువ. కాబట్టి ఇంత బాగా ఉన్నప్పుడు మీకు ఎలా మీరు నవ్వుతున్నారా అని చెప్పేవాడికి వెంటనే అదే సమయానికి జేసీ అని ఒక అమ్మాయి వచ్చింది. జేసీ అని అమ్మాయి అంటే ఈ మిలారప్పకి చిన్నప్పటి నిశ్చితార్థమైన అమ్మాయి. ఆమె ఆధారం వచ్చి ఆమె చిరుపతి ఎత్తతా ఉంది. ఇప్పుడు కనపడింది.
అని చెప్పి వాళ్ళు చెప్పి నిజమే మీ అన్న నేను ఇంతకుముందు చూశాను ఒక దగ్గర, అంటే ఇంతకుముందు గుహలో ఇవి ఆహారం ఇచ్చాను అనమాట. చూశాను ఫలానా గుహలో ఉండాలి, నువ్వు ఉంటే చూసేసిరా, మళ్ళా మనకు అతనికి తిండి కావాలి తీసుకుపోతాము అని చెప్పింది. ఇది చేశాను అమ్మాయి ఎవరు చెల్లి పేట. ఈరోజు సారాంశం అంతా కూడా నువ్వు ఏమి ఆశయాలు మీకు ఉన్నాయి, ఆ ఆశలు దేని పట్టుకున్నా. జీవితం అనేది క్షణభంగురం, నీటి మీద బొడగ లాంటిది. ఎప్పుడు బొడగ తప్పటం తెలియదు కాబట్టి జాగ్రత్తగా ఉండవు. దీన్ని పెద్దలు ఇవన్నీ సోదలేదండి, పెద్దలు మాట చెప్పారు. దీపం ఉండగానే అంతే అంతే అంటారు. ఈ పెద్ద పెద్ద మాట పట్టి అర్థం కాదు. అది పద్ధతి అసలు లేదు. దేవుడు అన్ని చక్క పెట్టుకోవాలి. దీపం అంటే లోపల ఆత్మ అనుకోండి, లేదా ప్రాణం అనుకోండి, లేక శక్తి అనుకోండి, దానికి ఏ పదాలు పెట్టుకోండి, ఇబ్బంది లేదు. ఇల్లు చక్కబెట్టుకునే పద్ధతి మాట చెప్పారు. ఈ దేహం పొయ్యే లోపల నువ్వు చక్కబెట్టుకో. ఇల్లు చక్కబెట్టుకోమన్నాడు. ఇల్లు అంటే దేహమే ఇల్లు. ఇందులో కన్నుని, ముక్కుని, నాలుకని, చర్మాన్ని జాగ్రత్త పెట్టుకో, చక్రంగా విశ్వసించుకో అని చెప్పడమే మనకి ఈరోజు గొప్ప సందేశం అండి. ఎందుకంటే ఈ గంటలో దాన్ని ఇంకా ఇవ్వాలంటే తెలుసాలి, ఉన్నంతలో దాన్ని ఎరుపరచడానికి ప్రయత్నం చేశారు. ఆవంటే ఏమిటి, ఆవును వర్ణించేది ఏమర్థం అవుతుందండి. బొమ్మకి వేస్తే ఓ అలా బొమ్మ గీసి చూపించడమే ఈ సత్యానికి ప్రయోజనం. ఇది పరదన మహర్షి గారు ఎంతో శ్రమించి ఐఏఎస్ పాస్ అయ్యాడు, కలెక్టర్ విద్యను వదులుకున్నాడు, ప్రొఫెసర్గా ఎన్బి గారి కాలేజీలో చేరాడు. చేరిన తర్వాత నైతికులు అడుగడుగుతున్న విద్యార్థుల చైతన్యం తీసుకురావాలని ధర్మం ఏమిటో సత్యం ఏమిటో అంటే క్లాసులో కాదండి, అయిన తర్వాత బోధించాడు. ఆ నైతిక జీవితం అంటే ఒకటే, ధర్మము, సత్యము, ప్రేమ, కరుణ. ఆ విలువ అడుగట్టుకుపోతే ఈ కాలంలో దాన్ని పునరుద్ధరించండి. పునరుద్ధరించాలంటే పునర్జీవం చేయించండి. అంటే చతికిలు పడిపోయాడండి, దానికి జీవం పోయింది. ఆ జీవానికి సత్సంగం ఒకటి సాధనము. ఈ మాట వివేకంగా చెప్పాడు. మన దేశ సంస్కృతిని పునర్జీవింపు చేద్దాం, లేవండి, మేల్కొనండి అని ప్రపంచమంతా పర్యటించాడు. ఆ ఆలోచన ఆయనకి కన్యాకుమారిలో ట్రాక్ ఉంది తెలుసా, సముద్రం మధ్యలో కొండ ఉంది. అక్కడ ధ్యానం చేస్తూ ఉంటే అక్కడ అనిపించిందట, మన సాంప్రదాయాలు, మన ఆచారాలు పునర్జీవింపు చేయాలని. అక్కడి నుంచి బయలుదేరాడు. ఆయన ఆశయాన్ని, అంటే ఆయన ఆశయం అంటే పరదవాసి ఆశయం అనుకుందాం, సంవేదన ఆశయం అనుకుంటాం, ఇది పిల్లలకు ఆశయం అనుకుందాం. ఎవరి ఆశయం మన పేరు మనకి ఎందుకు, మనకు కావాల్సిన భోజనం, ఇంటికి పోయినా చకాలు పెట్టబడుతుంది కావాలన్నా అదే భోజనం నాకోవాల్సిందే, లేదా నాకు వేరే చేసి పెట్టు నేనా చెప్పింది నేనా, అటు లెక్క. అందుకని వాళ్ళు చెప్పిన మాటని మొత్తం అవగాహన చేసుకుని ప్రయత్నిస్తారు. ధ్యానం అంటే ఏమిటి, యోగం అంటే ఏమిటి, తపస్సు అంటే ఏమిటి, అది తపస్సు అంటే ఏంటండి ఇది నిర్వహిస్తారు. తపస్సు అంటే ఏమి మన దృష్టిలో తప్పించడమే తపస్సు. అది ఒక 20% సమాధానం. పూర్తి సమాధానం ఏంటంటే మహాభారతంలో ధర్మరాజుకి యక్ష ప్రశ్న విన్నారా? ఎప్పుడన్నా యక్ష ప్రశ్న పదం విన్నారా? యక్షుడు ప్రశ్నిస్తాడు తపస్సు అంటే ఏంటంటే స్వధర్మమే తపస్సు. తపస్సు అంటే తప్పించడం ఇది కాదండి, నీ స్వధర్మమే తపస్సు. నీకు ఏ ధర్మం ఇచ్చాడో దాన్ని చేయడమే తపస్సు. దానికోసం నా ఇల్లు వదిలేలాగా అవసరం లేదు, ముక్కు మోసుకునే అవసరం లేదు, అడుగులు పాల అవసరం లేదు. ఈ మాట భక్త ప్రహ్లాదుడు చెప్పాడండి. అసలు పాడినండి, నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ మంత్రం అంటే శ్వాసను బంధించి క్రతువులు జీవుని వధించి క్రతువులు చేయాల్సిన పని లేదు, శ్వాసను బంధించి నువ్వేదో తపచేయాల్సిన అవసరం లేదు, ఒక్క నారాయణ మంత్రం చదువుతండి అని చెప్పాడు. శ్వాసను బంధించి
యువహింసలు చేసి యజ్ఞయాగాలు చేసి ఉదయం పొందాలని అని చెప్పాడు. కాబట్టి నీ ధర్మాన్ని నిర్వర్తించు, అదే గొప్ప తపస్సు. రెండవది, సమాజంలో ఉన్న ఆ సమాజ ధర్మాన్ని నువ్వు పాటించు. అదే కదండి సంఘం శరణం గచ్చామంటే. సంఘం శరణం గచ్చామంటే అర్థం ఏంటి? బుద్ధ శరణంగా చెప్పుకున్నాము, ధర్మం శరణం గచ్చామి, ధర్మం రక్షిత రక్షిత చెప్పుకుంటాను. దాన్ని సంఘం శరణం గచ్చామి అన్నాడు అంటే అర్థం ఏంటి? సంఘం శరణం గచ్చామి, సంఘానికి శరణ పొందడము అంటే సమాజానికి శరణ పొందడము. సంఘం అంటే ఎవరు? సమాజం అంటే ఎవరు? మనుషులు. ఆ మనుషుల్లో మహాత్ములు, ఆ మహాత్ములో మహనీయులు, వారిని శరణించాలి. సంఘం శరణగచ్చావంటే ఈ సంఘంలో ఉన్న మహాత్ముని నువ్వు శరణ పొందు. ఎందుకంటే ఆడిపోతే ఆ బుద్ధులు వాళ్ళకి వస్తాయండి. మన పిల్లలు చెప్తారు కదండి, అరే చదువుకున్న వాళ్ళకి చదువుకొని చెప్తారు కదండి. ఎందుకంటే ఇందుకే అది సంఘం శరణం గచ్చాలి. ఈ సంఘంలో ఎవరైతే ఉన్నతమైన వాళ్ళు ఉన్నారో వాళ్ళు నువ్వు శరణ పొందు. వాచాకర్మ, మనస వాచ కర్మ, అది ఆ సంఘం శరణ గచ్చాలి. మీకు అర్థమయ్యే చెప్పడానికి నేను ప్రయత్నం చేశాను. మొత్తం కూడా ఆశయాలు పెట్టుకుంటాం. ఆ ఆశయాలు ఉన్నతమైనగా ఉండాలి. దానికోసంగా తీవ్ర కృషి చేయాలి. అది ఈరోజు మిలాగప్ప మనకంటే గొప్ప సందేశం. స్వస్తి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय, सद्गुरु श्री विलास महाराज की जय, सद्गुरु श्री भरद्वाज महाराज की जय,